ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దివ్య, ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ అని చెప్పాలి. ఇలా ఎక్కడికి తీసుకొచ్చి గాజులు వేయి, పట్టీలు వేయి అంటే ఏంటి ఇదంతా సిల్లీగా? నాకు అవన్నీ తెలీదు. ఈ 3 గాజుల్లో ఏ ఒక్క గాజైనా ఆ కత్తిలో కరెక్ట్గా పడిందో అప్పుడు నీ లవ్ నిజమని ఒప్పుకుంటా. ఐ లవ్ యూ టూ అని చెప్తా, లేకపోతే లేదు. సరే, ట్రై చేస్తా. చిచి, చూసావా, నీది ట్రూ లవ్వే కాదు. అందుకే నేను నిన్ను లవ్ చేయడం కుదరదు. ఇంకెప్పుడు నా కంటికి కనపడకు. అరే బ్రో, తను ఆపు, వెళ్ళిపోతుంది. పోతే పోనివ్వండి సార్. నేనేదో లవ్ చేద్దాం అనుకుంటే ఓవర్ బిల్డప్ ఇస్తుంది. ఇది కాకపోతే ఇంకొకటి. గౌతమ్, మనం కూడా గాజులు వేద్దామా? హే, వాళ్ళదంటే ట్రూ లవ్ కాదు, అందుకే వేశారు. మనది ట్రూ లవే కదా, ఎందుకు ఇవన్నీ? వెళ్దాం పద. నో నో నో, మనం వేద్దాం. నీ మీద నా ప్రేమ నిజమైతే నేను వేసే ఈ గాజులు ఖచ్చితంగా వెళ్ళి ఆ కత్తిలో పడుతుంది. వెయ్యి. ఐ లవ్ యూ గౌతమ్. ఇప్పుడు నువ్వే. నేనా? నేనేమని వేయాలి? నా మీద నీకున్న ప్రేమ నిజమైతే నేను వేసినట్టుగా ఈ గాజు వెళ్ళి కత్తిలో పడాలి. ఏంటిది చిన్న పిల్లలాగా? నో యార్. నో యార్, వేయాలంతే. తప్పదా? ఏంటి డౌట్ పడుతున్నావు? గాజు వేయకముందే చంపేస్తాను. నోరు మూసుకుని వేయి. సుభద్ర, పిల్లలు ఇంకా రాలేదేంటి? అన్నయ్య, మీరు పూజ చేస్తూ ఉండండి, మేం వెళ్ళి చూసొస్తాం. రా అమ్మమ్మ, నేను వస్తాను. రా. అమ్మయ్యా, మళ్ళీ ఇదెందుకు? మన పెళ్లి అవుతుందా కాదా అని. అదితి, ఇది మరీ పిచ్చితనం. మన ఇద్దరిలో ఇంత స్ట్రాంగ్ అని ప్రూవ్ అయ్యాక ఇదిగో ఆ దేవతే కాదన్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. సరేనా? వెళ్దాం పద. నో 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 నో, అనుకున్నాం కదా, వేసేస్తే మనసుకి తృప్తిగా ఉంటుంది. సరే కానీ అదితి, గౌతమ్, అదితి, గౌతమ్, గౌతమ్, ఎక్కడున్నావు? అదితి, వెయ్యి. లేదు, టెన్షన్ గా ఉంది. నువ్వే వెయ్యి. నేనా? ప్లీజ్ వేయవా? సరే. అదితి, గౌతమ్, గౌతమ్,
అదిగో అమ్మా. గౌతమ్, పిలుస్తున్నారు రా. మీకోసం ఎక్కడని వెతికేది? హోమం కూడా పూర్తయిపోయింది. అక్కడేం చేస్తున్నారు? అమ్మా అది చేతిలో ఆ గాజేంటి? అమ్మవారి దగ్గర. సరే సరే, వెళ్ళి ఆ గాజు అక్కడ పెట్టేసి రానన్నా. పిలుస్తున్నారు, లేట్ అయితే తిడతారు. అలాగే అమ్మా, ఒక నిమిషం. పడింది. వెళ్దామా అమ్మా? సరే. సరే దా. అయ్యా అయ్యా అయ్యా, ధర్మం చేయండయ్యా. 2 రోజుల నుంచి ఏమీ తినలేదయ్యా. బాగా ఆకలిగా ఉందయ్యా. లెగమ్మా లెగు. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అన్నా నువ్వు ఆగు. పిల్లలు దేవుడితో సమానం. అన్నదానం అంటే అందరి ఆకలి తీర్చడం. అలాంటిది పసిబిడ్డ ఆకలితో అల్లాడుతుంటే దేవుడైనా ఊరుకోడు. మనవెంత? హాయ్, ఇటు చూడు. ఇదిగో ఎక్స్క్యూజ్ అన్నం తిను. చెప్పండి బాబు. ఎవరండి అమ్మాయి? నైవేద్యం దానం చేసిన పిల్లేగా. ఇక్కడమ్మాయే ఏదో డబ్బులు అవసరమని గుళ్ళో జరిగే హోమం ఏర్పాట్లు అప్పగిస్తే ఇదిగో ఇలా చేస్తుంది. మీకేమైనా కావాలంటే నాతో చెప్పండి. ఏం కావాలన్నా నేను ఇస్తాను. ఏం ఇబ్బంది పడద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.